హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే నా ఫ్రెండ్స్ నేను కలిసి సరదాగా సాయంత్రం అంతా తుక్కుడం వైపు వెళ్ళడం జరిగింది. NH 765 ఇమాంగా తాజా టిఫిన్ సెంటర్స్. ఈరోజు అయితే మేము అక్కడికి ఊరి తినాలి సాయంత్రం సరదాగా ఇద్దరం ఫ్రెండ్స్ కలిసి అక్కడ విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా సమోసాలు తీసుకోవడం జరిగింది. సమోసాలతో పాటు ఇంకా మేము నేతి బొబ్బట్లు తీసుకోవడం జరిగింది. నేతి బొబ్బట్లు తీసుకొని తాజా టిఫిన్స్లో తాజా స్వీట్స్లో నేతి బొబ్బట్లు 25 రూపాయలు ఒకటి. ఆ నేతి బొబ్బట్లు అన్నీ నేతి బొబ్బట్లు తీసుకొని రిటర్న్ కావడం జరిగింది. నేతి బొబ్బట్లు తీసుకొని అలానే మా ఫ్రెండు కోవా చేసిన నేతి బొబ్బట్లు చేయాలి నువ్వు అయితే 40 రూపాయలకి ఒకటి. అవన్నీ 6:30 అలా మళ్ళీ రిటర్న్ బయలుదేరడం జరిగింది. ఈరోజు సాయంత్రం అలా కలిసిపోయింది. మేము ఫ్రెండ్స్ కలిసి ఆరామ్సే అలా తిరిగి మళ్ళీ అయితే ఇంటికి రిటర్న్ రావడం జరిగింది. అలా వస్తూ మా ఫ్రెండ్స్ నేను కలిసి సరదాగా మాట్లాడుకుంటూ మాటల మధ్య కాలక్షేపం చేస్తూ మనం నడవడం రావడం జరిగింది. అదే టైంలో నేను స్కూల్కి వెళ్ళి అప్పుడే వచ్చాను. మా ఫ్రెండ్ అప్పుడే ఫోన్ చేశాడు. ఇద్దరం కలిసి వచ్చేసి కూడా వెళ్ళి అంటే మా దగ్గర నుంచి 10 నుంచి వెళ్ళి పూరి తిన్నాము. సేమ్ ఒక నేతి బొబ్బట్లు సమోసాలు తీసుకొని అక్కడ అదంతా టేస్ట్ చేసి చాలా బాగుంటుంది. తాజా టిఫిన్ సెంటర్లో తాజా టిఫిన్ సెంటర్ నుంచి రావడం ఐటమ్స్ పర్చేజ్ చేసుకొని ఇంకా అక్కడ మేమంతా చాలా సరదాగా కాలం గడిపేయడం జరిగింది. అలా గడిపేసి ఇలా వేడి తీసుకున్నాం. మళ్ళీ ఇంటికి రిటర్న్ రావడం జరిగింది. ఇంటర్కి వచ్చి ఇప్పుడే నేను ఇంటికి వచ్చేసి అలా కాలం గడిపేస్తాను. అలా రావడం జరిగింది. మేము వచ్చేసరికి ఓపెన్ సమయం పట్టింది. తర్వాత మా ఇంట్లో మేము వచ్చిన తర్వాత మా పాపతో ఓపెన్ చేయించి వాళ్ళు తినడం జరిగింది. తర్వాత జర్నీలో నేను అక్కడక్కడ వెళ్ళినటువంటి ప్రదేశాలను మనం చూపించడం జరిగింది. ఇది NH 765 హైవే కందుకూరు నుంచి తుక్కుల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అంతా ఇది. అలా సాయంత్రం అలా కాలం గడిపేస్తూ వెళ్ళిపోవడం జరిగింది. అలా వచ్చేస్తూ ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ మేము టేస్ట్ చూడడం జరిగింది. టేస్ట్ చూసిన తర్వాత బొబ్బట్లు అనేటువంటి చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి పాప నేతి బొబ్బట్లు అనేటువంటి తినేటువంటి నేతి బొబ్బట్లు చూస్తూ తింటుంది. ఇది అదంతా చాలా బాగుంది. తీసుకున్న కాడికి ఏమంటారు ఇట్లా చెప్పు పేరు. బొబ్బట్లు అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా వెళ్తే అక్కడ దాన్ని నేతి బొబ్బట్లు చెప్పు చాలా బాగుంటాయి. ఐటమ్స్ అన్నీ కూడా అంతా బాగుంటుంది కాబట్టి నేతి బొబ్బట్లు చెప్పినప్పుడు మేము తెచ్చినటువంటి నేతి బొబ్బట్లు అయితే చాలా స్పైసీగా చాలా బాగున్నాయి. ఒకసారి తిని టేస్ట్ చేసి చెప్తాను. నేను తింటున్నప్పుడు ఇదంతా ఉన్నది చాలా బాగున్నాయి. ఇవి ఉన్నటువంటి దాన్ని ఇలా మేము టేస్ట్ చేయడం జరిగింది. టేస్ట్ దగ్గరలో చాలా బాగా ఉంది. తాజా హోటల్లో తాజా టిఫిన్ సెంటర్స్ చాలా బాగున్నాయి. తీసేసుకొని ఒకసారి మీరు అలా వెళ్తే మీరు కూడా ఒకసారి వెళ్ళినప్పుడు టేస్ట్ చేసి ట్రై చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఎవరీవన్.